బిఆర్ నాయుడు గారిని కలవడానికి టీటీడీ చైర్మన్ గా నియమితులైనరు కాబట్టి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. అన్య మతస్థులు అక్కడ పనిచేయడం వల్ల ఎలాంటి లాస్ జరిగింది? అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఎస్పీబీసీ ఛానల్లో అన్య మతస్థులు ఉన్నారు. అండ్ మొన్న ఏదైతే చంద్రబాబు గారు బయటకు వచ్చి చెప్పిన విషయం ఉందో దాని తర్వాత చాలా మంది లడ్డు తినడానికి కూడా భయపడుతున్నారు. ఆ వాసన అబ్బాయి ఇట్లాంటి లడ్డు నేను ఎన్ని రోజులు అయింది చూసి. వీళ్ళందరూ సాటిస్ఫై అవుతూ ఉన్నారు మీ డెసిషన్స్తో, బట్ ఒక్కరు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఒట్టిగా డిసిషన్ తీసుకోలేదు, మేము స్టింగ్ ఆపరేషన్ చేసాం. ఉందా సార్ ఏదైనా ప్రూఫ్ మీద? వెనకాల 7 కొండలు కాదు, ఇంకొక కొండ ఉంది, 8వ కొండ. తిరుమల ఇస్ ద ప్లేస్ వేర్ టూరిజంకి జాగలేదు, పొలిటికల్గా మాట్లాడడానికి జాగలేదు. యూ బీయింగ్ చైర్మన్ మొత్తం కూడా టీడీపీఏ పాలిస్తుంది అని చెప్పేసి, మరి మీరెందుకు పొలిటికల్గా అంత గట్టిగా మాట్లాడారు? ఆ విధంగా మాట్లాడితే కిందికి వెళ్ళే దిగే లోపల ఆయన మీద కేసు బుక్ చేయాలి. నా మీద 124A పెట్టాడండి, అంటే రాజద్రోహం. ఆయన ఒక రాజు, తెలంగాణ భక్తుల కోసం అని చెప్పేసి ప్లేస్ కావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ పెట్టినట్టుగా తెలిసింది. కర్ణాటకది ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది, తెలంగాణ కూడా ఇవ్వాలి. నేను తెలంగాణనండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నిజంగా కొన్ని డెసిషన్స్ విన్న తర్వాత తిరుమల దేవస్థానం పైన ఏవైతే సవరింపులు జరగబోతున్నాయో అవన్నీ విన్న తర్వాత చాలామంది భక్తులు చాలా సంతోషపడ్డారు. కొన్నిటిపైన కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటన్నిటినీ క్లియర్ చేసుకోవడానికి నేను ఈరోజు వచ్చేసిన బిఆర్ నాయుడు గారిని కలవడానికి. ఆయన కొత్తగా టీటీడీ చైర్మన్గా నియమితులైనరు కాబట్టి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండ్ కంగ్రాచ్యులేషన్స్ మా సుమన్ టీవీ తరఫున మీకు. ఓం నమో వెంకటేశాయ. అద్భుతం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్, వీఆర్ వెరీ హ్యాపీ. సో సార్, మీరు ఇట్లా ఇమ్మీడియట్గా పదవి ఎక్కగానే ఫస్ట్లీ మీరు తీసుకున్న డెసిషన్స్ ఆర్ లైక్ నిజంగా చాలా మందికి ఇట్లా మొత్తం చోలకున్న దుమ్మంతా దులిపినట్టు అయిపోయింది. ఫస్ట్లీ ఎవరైతే నాన్ రిలీజియస్ అంటే వేరే రిలీజియన్ వాళ్ళు, వేరే మతస్థులు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలి విఆర్ఎస్లో, లేకపోతే ఇంకో వేరే దగ్గర ఎక్కడన్నా వాళ్ళని అకామిడేట్ చేయాలి అన్న మీ ఆలోచన. దీనివల్ల చాలామందికి కొంచెం డౌట్ ఉండే, వేరే మతస్థులు ఇక్కడ పనిచేస్తున్నారు, వేరే మతస్థులు ఇక్కడ కొన్ని పెద్ద రోల్స్ ప్లే చేస్తున్నారు అని ఇన్ని రోజులుగా మాట్లాడుకుంటున్న మాటలన్నీ నిజమన్న విషయం ఇంకొంతమందికి తెలిసింది. నిజమని తెలుసుకున్న వాళ్ళకి ఈరోజు విముక్తి వచ్చింది నిజంగా. సో దీనిపైన ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది సార్? చాలా నెలల నుంచి నేను దీని మీద వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి 1.5 year కిందే నేను అడిగాను, నేను 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నాకు టీటీడీ చైర్మన్ చేయాలని ఉంది, మీరు ఓకే నాకు ఇవ్వాలి అని అంటే ఆయన యూ డిజర్వ్ ఇట్, నేను నీకు గవర్నమెంట్ వస్తే చేస్తానన్నారు. ఆ రోజు నుంచి తిరుమలని మనం ఏం చేయాలి, మన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎందుకంటే పుట్టి పెరిగింది నేను అక్కడే, నాకు ప్రతి విషయం కొంచెం అవగాహన ఉంది తిరుమల మీద. ఓకే, నేను ఎక్కువ 90% తిరుమల టెంపుల్కే వెళ్తాను. సో కాబట్టి దాన్ని ఎలా చేయాలి అని హోంవర్క్ బాగా చేసుకున్నాం. సో అందుకని చాలా ఉన్నాయి దీంట్లో. ఓకే, ఒక అన్య మతస్థులే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అన్య మతస్థులు ఒక్కసారి ఒక పాయింట్ చెప్దాం సార్, అంటే ఇప్పుడిప్పుడే తెలుసుకున్న వాళ్ళకి కొంతమందికి ఇంకొంచెం క్లారిటీ కోసం, అన్య మతస్థులు అక్కడ పనిచేయడం వల్ల ఎలాంటి లాస్ జరిగింది అనే విషయాన్ని ఒకసారి మీరు చెప్తే జనాలందరికీ కూడా వినిపించాలని నాకు. లాస్ అనేది కాదు, వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ మతాన్ని ప్రోత్సహించటం, హిందువులతో మర్యాదగా బిహేవ్ చేయటం, ప్రసాదాలు ఏమైనా ఇస్తే తీసి కింద పడేయటం అందరు చూస్తుండగా, అలా చాలా ఉన్నాయి. వాళ్ళు సమస్యలు ఉన్నాయి అక్కడ. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఎస్పీబీసీ ఛానల్లో అన్ని మతస్థులు ఉన్నారు. ఓ గాడ్, వెరీ నైస్. గుర్తించారా సార్ ఏదైనా నంబర్? ఉన్నాయండి, అదే ఉంది, లిస్ట్ ఉంది. ఉంది. ఎంతమంది ఉండొచ్చు అది ఇప్పుడు చెప్పటం భావ్యం కాదు. నేను ఒక లిస్ట్ ఉంది, ఇంకా విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. పక్కా సమాచారంతో వాళ్ళందరిని పిలిచి కూర్చోబెట్టి
మాట్లాడి వాళ్ళతో. అంటే దాదాపు ఒక 500-1000 పైగా ఉంటారు. అంత ఉండరు, ఒక 250 to 300 ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఒక లిస్ట్ అయితే వచ్చింది. వాళ్ళేదో రాత్రి మనం పంపించేయాలా, ఏదో విడగొట్టేయాలా, వాళ్ళ పొట్ట మీద కొట్టాలనేది లేదు. ఫస్ట్ వాళ్ళని పిలిపించి రిక్వెస్ట్ చేసి, ఇట్లా ఉంది, హిందూ సంఘాల నుంచి మాకు కూడా ప్రెజర్ ఉంది, చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది హిందువుల నుంచి, కాబట్టి మీరు VRS తీసుకొని వెళ్తారా, లేకపోతే మీరు వేరే డిపార్ట్మెంట్కి వెళ్తారా అని కూర్చొని కాంప్రమైజ్ చేసుకుంటాం. వాళ్ళకి అనుగుణంగా ఏ డిపార్ట్మెంట్ అంటే ఆ డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్ మీద పంపించడం. నేను కలెక్టర్తో వాళ్ళతో మాట్లాడినాను లోకల్గా, దే ఆర్ రెడీ టు టేక్. అండ్ ఇంకో విషయం సార్, ఏదైతే దర్శనాల పైన అంటే చాలా గంటలు పడుతుంది, పాపం పిల్లల్ని పట్టుకొని ధర్మదర్శనం చేసుకోవాలంటే మాత్రం అసలు పెద్ద లైన్, దాదాపు ఒక 20 hours దర్శనం పడుతున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. సో దీనిపైన కూడా యూ మేడ్ డెసిషన్, ఏఐని వాడుకుంటూ ఒక 2 నుంచి 3 గంటల్లో దర్శనం అయిపోవాలి అనేది. ఇది ఎట్లా సార్, ఎట్లా జరుగుతుంది అంటారు? ఇది మీరు అన్నారు 20 గంటలు కాదు, 30 గంటలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిని 30 గంటలు బయటికి రానియకుండా, ఇంకా లోపల పోనీయకుండా వాళ్ళని ఆ రూమ్లో పెట్టి లాక్ చేసే రైట్ మనకు లేదు. నా పర్సనల్ కదంటే అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. సో అందుకని నేను దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేసి నిన్న బోర్డులో ప్రజెంటేషన్ ఇచ్చాను నేను. మనం ఇంకా పాతకాలంలో ఉన్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని వచ్చిన భక్తుడికి వచ్చేటికే స్కాన్ చేస్తే ఫేస్ స్కాన్, అందులోనే ఆటోమేటిక్గా నీ దర్శనం టైం వచ్చేస్తుంది. ఆ టైం ప్రకారం అతను వెళ్తాడు, ఒక 1/2 hourలో దర్శనం చేసుకుంటాడు, ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది మనం ఎందుకు చేయకూడదు అనేది నేను. సో ఆల్రెడీ కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్తో సంప్రదిస్తున్నాము. వాళ్ళ నాలెడ్జ్ తీసుకొని, వాళ్ళ టెక్నాలజీ వాడుకొని వాళ్ళతో మాట్లాడి అతి త్వరలో చేద్దామనేది మా ఉద్దేశం. ఫ్రాడ్ జరగటానికి కూడా లేదు, వేరే ఏ సాకులు వినిపించవు, అండ్ చాలా ఈజీగా అయిపోతుంది, జల్దీ అయిపోతుంది, అందరికీ మనశ్శాంతి. ఒక 10 hours ఉందనుకోండి వెయిటింగ్ పీరియడ్, వాళ్ళు పక్క సరౌండింగ్ లో ఉన్న టెంపుల్స్కి వెళ్తారు, ఎక్కడో ఉంటారు, షాపింగ్లు చేసుకుంటారు, ఆ టైంకి వస్తారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అసలు ఏం చేయకుండా తిరుమల కొండ పైన తిరుగుమన్నా కూడా హాయిగా తిరుగుతారు, రూమ్లో పెట్టి లాక్ చేయకుండా. అబ్సల్యూట్లీ రైట్, కరెక్ట్ డెసిషన్ సార్ ఇది కూడా. అండ్ మీరు తీసుకున్న అత్యద్భుతమైన డెసిషన్ ఇంకోటి ఏంటి అని అంటే, ట్యూస్డే రోజున లోకలైట్స్కి దర్శనం కల్పించడం. ఇది నిజంగా నేను చాలామంది లోకలైట్స్ అక్కడ ఉండే వాళ్ళు, ఒక 3-4 ఫ్యామిలీస్ తెలుసు నాకు. వాళ్ళని అడిగితే మీరు ఎక్కడి నుంచో వచ్చి రెగ్యులర్గా వెళ్తారు కానీ మేము ఇక్కడే ఉంటాం కానీ అసలు స్వామివారిని చేరుకోవడం కష్టం మాకు అనే విషయం కొంతమంది చెప్తారు. సో నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకున్నారు. ఎట్లా? అవునండి, ఇది గతంలో ఉండేది వాళ్ళకి. మంత్లీ ఫస్ట్ ట్యూస్డే ఒక 5-6 వేల మందికి దర్శనం కల్పించే ఇది అది ఉండేది. తర్వాత తీసేసారు, ఎందుకు తీసారు తెలీదు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్సెప్టెడ్ అది. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు నాతో ఈ సబ్జెక్ట్ మీద. ఎలక్షన్లో కూడా వాళ్ళు చెప్పినట్టున్నారు. సో అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి దర్శనం లేకుండా ప్రపంచం మొత్తం నుంచి వచ్చి దర్శనాలు చేసుకొని పోతున్నారని అసంతృప్తి ఉంది వాళ్ళకి. మొన్న ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్డీఏని గెలిపించినారు వాళ్ళు. 67,000, 69,000 మెజారిటీ. అంటే వాళ్ళకి కూడా జెన్యూన్ డిమాండ్ కదండి లోకల్ వాళ్ళకి. సో గతంలో ఉన్నదాన్ని మనం పునరుద్ధరించాం, ఇదేం కొత్త స్కీమ్ ఏం కాదు. అంటే ఇది ఫ్రీయా సార్? దీనికి ఏమైనా మళ్ళీ టికెట్ చార్జెస్? నామినల్గా ఉంటుంది, వెళ్ళిపోతుంది, స్లాట్ ఉంటుంది, ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు లోకలైట్ అనే ఒక ఐడి కార్డు ఉంటే సరిపోద్ది అంతే. ఆధార్ కార్డ్, దట్స్ అ గుడ్ వన్ సార్. ఇది కూడా నిజంగా చాలా మందికి శుభవార్త ఇది, ముఖ్యంగా అక్కడ ఉండే లోకలైట్స్కి. అంటే ఈ లోకలైట్స్ అండం ఎక్కడి వరకు సార్? లైక్ చిత్తూరు మొత్తం అంతానా, లేకపోతే ఓన్లీ మున్సిపాలిటీ? ఓకే, వాళ్ళకి మాత్రమే వెళ్ళడానికి అర్హత. వెరీ నైస్. సో అట్లయినా కూడా చాలా మంది దర్శనం చేసుకోవచ్చు ట్యూస్డే, కేవలం వాళ్ళకే. ఓకే, స్పెషల్లీ 6,000 మందికి. ఓకే, అంటే మిగిలిన సేవ ఉంటాయి, మిగిలిన దర్శనాలకు వస్తూ ఉంటారు కాబట్టి మొత్తం ఒకటే రోజు చేయలేము. ముందన్న గుడ్ నెంబర్ 5,000 to 6,000 కన్నా ఎక్కువ రారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ వన్ సార్. అండ్ ఇంకొకటి సార్, నాకు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అంటే విపరీతమైన ఇష్టం.
అసలు ఇట్లా ఇట్లా పట్టుకుంటే చెయ్యి అంతా నెయ్యి అయిపోయేది, అంత బాగుండేది లడ్డు. బట్ దాని క్వాలిటీ రాను 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 అసలు ఇప్పుడు తిరుపతి లడ్డు అంటే దేవుడు గుర్తుకొచ్చి మొక్కి నోట్లో వేసుకోవడమే తప్పితే దానిపైన ఇష్టం అనేది కలగట్లే చాలామందికి. ఎక్కడ చూసినా మిశ్రీ, యాలకులు ఇవి బాగా కనిపిస్తున్నాయి. అండ్ మొన్న ఏదైతే చంద్రబాబు గారు బయటకు వచ్చి చెప్పిన విషయం ఉందో దాని తర్వాత చాలామంది లడ్డు తినడానికి కూడా భయపడుతున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఫస్ట్ గతంలో జరిగిపోయింది, అది జరిగిపోయింది. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, అది లీగల్గా ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు మీరు లడ్డు తీసుకోండి, చాలా బాగుంది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. నేను కూడా బోర్డులో డిస్కషన్ వచ్చింది. అది మనం ఏదైతే కొంటున్నామో అది L1 అనేదే కాకుండా ఈ ఏ క్లాస్ మెటీరియల్ కొనాలి, A1 క్వాలిటీ. A1 క్వాలిటీ వేస్తే ఇంప్రూవ్ ఆటోమేటిక్ అవుతుంది. సో మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఈ లడ్డు తీసుకొని ఇచ్చిన, ఆయన ఇటు తీసుకోగానే ఆయన మంచి స్మెల్ వచ్చింది. ఆ వాసన అబ్బాయి ఇట్లాంటి లడ్డు నేను ఎన్ని రోజులు అయింది చూసి, చాలా బ్రహ్మాండంగా ఉందని అప్రిషియేట్ చేశారు. ఓ, మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి సార్, కొంచెం రేపిస్తాను. అంటే క్వాలిటీ అంటే అట్లా చేంజ్ అయిపోయిందండి. అవునా? చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు అట్లాగే అన్నప్రసాదాలు ఏదైతే భోజన కార్యక్రమం ఉందో అది కూడా క్వాలిటీ పెంచేస్తున్నారు. నిన్న బోర్డులో కూడా తీసుకుని ఇంకొక ఫర్దర్ ఇంకో 1 more ఐటెం కూడా పెట్టాలని, ఏదైనా హాట్ వడ కానీ బజ్జీ కానీ ఇలాంటిది ఏదన్నా ఒకటి ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. దీంట్లో సార్ ఇప్పుడు వరకు మీరు ఏదైతే దేనిపైన అయితే డిస్కస్ చేసినారో వీటి గురించి కాకుండా ఇంకొక విషయం నాకు అవుట్ ఆఫ్ ద సిలబస్ అడగాలనుంది. నేను కొంతమంది NRIsని కలిసిన, వీళ్ళు కూడా వచ్చిన తర్వాత పోయిన ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు దర్శనం కోసం. వీళ్ళు ఏంటంటే వీఆర్ రెడీ టు పే సో మచ్, అండ్ ఏవైతే శ్రీవాణి ట్రస్ట్ ఉందో ఆ టికెట్లు తీసుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి లైన్లో నుంచి అక్కడ గొడవలు, అక్కడ మళ్ళీ 10,000 150 రూపాయలు ఎక్స్ట్రా కట్టేది ఉంది, అది కట్టి టికెట్ తీసుకున్నాక కూడా వాళ్ళని బ్రేక్ దర్శనంతో సహా తోసేయడము ఇవన్నీ కూడా జరిగినాయి. సో వాళ్ళ రిక్వెస్ట్ ఉండే, నాకు పర్సనల్గా కొంతమంది NRIs పెట్టిన రిక్వెస్ట్ ఇది, మాకు అంతే మర్యాద కూడా కావాలి కదా, అది దొరకట్లే మాకు, అది మిస్ అవుతున్నాం మేము అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు వాళ్ళకి? ఇది ప్రాబ్లం ఉంది, ఏదో కౌంటర్ ఉన్నట్టుంది, నాకు పూర్తిగా అవగాహన లేదు దాని మీద. కాకపోతే నేను రీసెంట్గా అధికారులతో మాట్లాడాను, NRIలకి ఏం చేద్దామని. దానికి ఒక యాప్ తయారు చేస్తున్నారు. ఓకే, NRIలకి వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ సో ఓన్లీ NRIs కాదు, ఓన్లీ NRIs. సో లైక్ ఏమి ఇబ్బంది లేదు. ఎవ్రీ మంత్ ఇన్ని అని వాళ్ళకి ఏమైనా సెపరేట్ కోటా ఉంటుంది అంటారు? పెడతాము, ఆలోచన చేసి పెడతాము. NRIకి సపరేట్గా కోటా ఒకటి పెట్టి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అక్కడే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు దర్శనానికి. సేవలు కూడా ఇస్తాం. ఓకే, అండ్ వీళ్ళందరూ సాటిస్ఫై అవుతూ ఉన్నారు మీ డెసిషన్స్తో, బట్ ఒక్కరు మాత్రం చాలా బాధపడుతున్నారు సార్, టూరిజం వాళ్ళు. వీళ్ళు ఏంటంటే అయ్యో ఇన్ని రోజులు మేము కొంతమందిని దర్శనానికి ఇక్కడ నుంచి బస్సులో తీసుకెళ్ళి ఒక్క రోజులో దర్శనం చేయించి తీసుకొస్తున్నాం, అక్కడ రద్దీ పెంచట్లేదు, మా వల్ల ఏంటి ప్రాబ్లం, వీళ్ళకి ఎందుకు ఏదైతే టూరిజం కోటాలు టికెట్స్ ఉన్నాయి వాటిని రద్దు చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇది టూరిజం ప్లేస్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్గ్రిమ్ సెంటర్. అది టూరిజం అనేది రాంగ్, బేసిక్ రాంగ్. ఎట్లా అవుతుంది తిరుమల టూరిజం? అంటే చుట్టుపక్కల ఇంకా చాలా ఉన్నాయి కదా సార్, అవన్నీ చూపించి. టూరిజం తిరుమలకి సంబంధం లేదండి. అప్పుడేదో లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్తోని చేసి టికెట్లన్నీ అమ్ముకొని బ్లాక్లు అమ్ముకొని. అంటే మీరు ఇట్లా అంటే ఇంకొక మాట కూడా వస్తుంది సార్, అంటే ఇది మీ కౌంటర్ వేరే దగ్గర నుంచి వచ్చేలోపు నేనే అడిగింది బెటర్ అని. ఏమని అని అంటే మీరు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ టూరిజం అని ఏదైనా ఒక యాడ్ తయారు చేసినప్పుడు అందులో టీటీడీ ఇన్వాల్వ్ చేయరా అయితే అని అడుగుతారు. అప్పుడు అది మాకు సంబంధం లేదు. మాకు ఇక్కడ కోటా ఉంది 4,000 టికెట్లు పర్ డే. అంత బ్లాక్లో మ్యాక్సిమం బ్లాక్లు అమ్మేసుకుంటున్నారు. ఐ హ్యావ్ ఎ రికార్డ్. మేము స్టింగ్ ఆపరేషన్ చేసాం ఈ టూరిజం వాళ్ళ మీద. 300 రూపాయల టికెట్లు 3,300కి అమ్ముతున్నారు. 500 రూపాయల టికెట్ 5,000కి అమ్ముతున్నారు. నేను రికార్డ్ మాట్లాడద్దు కానీ నేను కూడా ఒప్పుకుంటున్నా ఈ విషయాన్ని. నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన. నేను ఒట్టిగా మాట్లాడలేదు, ఒట్టిగా డిసిషన్ తీసుకోలేదు. మేము స్టింగ్ ఆపరేషన్ చేసాం, చేసి దాన్ని విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చాము.
టీటీడీ విజిలెన్స్ వాళ్ళకి. ఉందా సార్ ఏదైనా ప్రూఫ్ మీ దగ్గర? ఉందండి. 300 రూపాయల టికెట్లు 3300 కొన్న రిసిప్ట్ ఉంది మన దగ్గర. ఓ గాడ్, అట్లయితే ఇంకేముంది, కొంచెం కొంచెం డబ్బులు ఉంటే అట్లీస్ట్ ట్రస్ట్ కన్నా వెళ్తాయి కదా అని ట్రస్ట్ టికెటే కొనుక్కుంటారు కదా. బట్ ట్రస్ట్ విషయంలో కూడా ఇంకొక విషయం మాట్లాడాలి సార్. ఏవైతే ట్రస్ట్కి వచ్చే డబ్బులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వేరే దారులు పట్టిస్తున్నారు, అవేవో ప్రైవేట్ అకౌంట్స్లో పడుతున్నాయి అని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దాని మీద ఎంక్వైరీ నడుస్తుందండి, విజిలెన్స్ ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. దాని జోలికి పోకుండా మనం, అందుకనే శ్రీవాణి ట్రస్ట్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మెయిన్ అకౌంట్ కాకుండా ఎందుకు, సపరేట్ ట్రస్ట్ ఎందుకు, అది ఇదేం చాలా అనుమానాలు. ఇదేదో మిస్యూజ్ అవుతుంది, అయింది లేని తెలియదు ఎవరికి. మెయిన్ అకౌంట్లోనే తీసుకుందాం మనం 10,500, ఆ శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్కి మాత్రం వద్దు. ఆ స్కీమ్ ఉంటుంది కానీ ఆ ట్రస్ట్ తీసేస్తున్నాం, సపరేట్ అకౌంట్ తీసేస్తున్నాం. అది మెయిన్ అకౌంట్ మెయిన్ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. నేను ఇచ్చే 10,000 దేవుడికి పోతుందా లేకపోతే ఇంకేమైనా మిస్యూజ్ అవుతుందని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో అందుకనే నేను బోర్డులో పెట్టి పర్మిషన్ తీసుకొని దాన్ని శ్రీవాణి అనేది ఇది వేసి మెయిన్ అకౌంట్లోనే వేయండి, ఆ అకౌంట్ క్లోజ్ చేద్దాం అనేది తీసుకున్నాం డిసిషన్. సో దట్ పబ్లిక్ కి కొంచెం ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది దానిపైన. సో యా, ఇట్స్ అ గుడ్ డెసిషన్. పబ్లిక్ కి నమ్మకం కలిగేలా దేవుడి మీద, ఆ మీద వదిలేయండి. దేవుడి మీద నమ్మకం కలగాలంటే ఇలాంటి కొంచెం చిన్న పనులు చేయాలి మనం. మీకు బాగా భక్తి ఎక్కువ కదా సార్? అదే వెంకటేశ్వర స్వామిని మొత్తం ఇక్కడంతా నింపేశారు మీరు. సో వెరీ హ్యాపీ అసలు ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా నిజంగా. బట్ ఈ భూముల విషయంలో ఏదైతే శారదాపీఠం భూముల లీజ్ విషయము అది రద్దు అన్న దానిపైన కోర్టు కేసు నడుస్తుంది. సో దీని విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాము. దాని మీద విజిలెన్స్ కమిటీ వేశారు. ఆయనకి 500-550 గజాలు ఇస్తే 1000 గజాలు కబ్జా చేశాడు. సో కబ్జా చేశాడు అంత 100% డీవియేషన్. పక్కట దీనికి కనీసం 3 అడుగులు కూడా వదల, 3 అంగుళాలు వదిలాడు. ఓ గాడ్, మొత్తం కట్టేసి అన్ని వైలేషనే. ఇదైతే మీరు తిరుపతికి ఈ మధ్య ఎల్లుంటే మీకు కనిపిస్తుంది. చాలా ప్లేస్లో గుట్టని అంటే ఆ కొండ ఏదైతే ఉందో ఒకవైపు అంతా దాన్ని స్వాహ మొత్తం అంతా కొట్టేయడము, అక్కడ అన్ని అక్రమ కట్టడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆపుతున్నారా, ఏమైనా చేస్తున్నారా? అట్లాంటి ఆపుతున్నాం, ఎందుకు ఆపుతున్నాం. అవి కూడా బాగా కమర్షియల్ అయిపోయినాయి. అక్కడ ఉండే వాళ్ళు కూడా కొంతమంది దానివల్ల వేస్టేజ్ ఎక్కువ వస్తుంది అక్కడి నుంచి, వాళ్ళు డిస్పోజ్ చేయరు. మళ్ళీ టీటీనే డిస్పోజ్ చేయాలా. వెనకాల 7 కొండలు కదా, ఇంకొక కొండ ఉంది, 8వ కొండ, చెత్త కొండ. నేను కూడా విజిట్ చేసిన నిన్న మా అధికారులకి బోర్డులోనే చెప్పాము. అది కూడా ఒక పాయింట్. 3-4 నెలలు అది మొత్తం క్లీన్ చేయాలి. ఎన్ని నెలలు సార్, ఎన్ని నెలలకు ఒకసారి క్లీన్ చేస్తారు అదంతా? ఇంతవరకు క్లీన్ చేయాలి 5-6 ఏళ్ళ నుంచి. 5-6 ఏళ్ళ నుంచి? ఓ గాడ్, అందుకే అది కొండలా తయారైందా? 100 అడుగులు 150 అడుగులు ఉంది అది కొండ. వామ్మో, దాని వల్ల చాలా వ్యాధులు వస్తాయి కదా సార్? వస్తున్నాయి. సో దట్ అందుకోసమేనా మీరు 4 to 5 months 2 కొండల మధ్యన వెళ్ళి పోసేసారు. రెయిన్ వాటర్ వస్తుంది కదా 2 కణాల్లో, అక్కడ సాగ్నేట్ అయ్యి కుళ్ళు వాసన. సో దీన్ని 4 to 5 months గ్యాప్ లో మొత్తం అంతా కూడా ఏం చేస్తారో నాకు తెలియదు అన్న. కాల్ చేస్తారా, అమ్మేస్తారా, కిందికి ధరలు ఇస్తారా నాకు తెలియదు. అధికారులకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన. చాలా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు దాంతో, వాడుకోండి, ఏదన్నా చేయనియండి, వాళ్ళ అధికారులు ఇష్టం. నేను ఇది చేయి అది చేయను, నాకు అది క్లియర్ కావాలి. సో ఇంకొకటి ఏంటంటే సార్, నిజంగా లడ్డూ విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో మీరు ఏదైతే క్లారిటీకి వచ్చారో, దర్శనాల విషయాల్లో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో స్వామి వారికి ఏవైతే సేవలు జరుగుతాయో ఈ సేవల విషయంలో కూడా, అంటే అప్పట్లో ప్రతి సేవకి జనాలకి టికెట్లు దొరికేవి. ఎవ్రీథింగ్, ప్రతి సేవకి పొద్దున నుంచి మొదలు పెడితే తోమాల సేవ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ మధ్య అవి కూడా టికెట్లు సరిగ్గా దొరకట్లేదన్న ఒక వివాదం వినిపిస్తుంది జనాల్లో. గత 30-40 ఏళ్ల నుంచి అప్పట్లో 10 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 కడితే సంవత్సరానికి ఒక రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా సేవలన్నీ వాళ్ళు పాల్గొనవచ్చు. అట్లా వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసేస్తున్నారు. దానివల్ల సామాన్యులకు దొరకట్లా. ఓకే 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 ఓకే, ఇది ఎవరికి తెలీదు. వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళతో గొడవ.
కానీ మరి అట్లాంటి ఇప్పుడు కూడా ₹1,00,00,000 కడితే సంవత్సరానికి ఒక రోజు నీకు అన్ని సేవలు పొద్దున్న 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఓకే అన్ని సేవల్లో వాళ్ళు ఉంటారు. సో అట్లా ఒక సంవత్సరానికి దగ్గ ఫిక్స్ అయిపోయాయి సార్, మొత్తం బుక్ అయిపోయాయి. ఉన్నాయి, బుక్ అయిపోయినాయి. మరి 80% బుక్ అయిపోయినాయి. ఆ 20%లో ఆన్లైన్లో పెడతారు, అది ఎప్పుడు అయిపోతాయి ఏమో తెలియదు. ఓకే, దాంట్లో ఏం మిస్యూజ్ కావట్లేదు. ఎందుకంటే నాకు యాప్ ఉంది, నేను ఎవ్రీ ఫ్రైడే దాన్ని ఇట్లా ఫస్ట్ ఫ్రైడే ఇట్లా ఓపెన్ చేసి కూర్చుంటాను అనమాట. సరే బుక్ చేస్తే వచ్చింది కదా అని చెప్పేసి, బట్ నెవర్ ఎవర్ అసలు ఎప్పుడు కూడా మినిమం ఇదే ప్రాబ్లము 80% ముందు డొనేషన్ మీద వెళ్ళిపోతాయి. సో నిజంగా దీనిపైన కూడా కొంచెం దాంట్లో ఏం ఆపవలేదు, దాంట్లో ఏం మిస్యూజ్ జరగట్లేదు. ఓకే ఓకే, సో ఎవరికైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు చేయొచ్చు అంటారు అంతే, సింపుల్. చేసేసుకున్నారు ఎప్పుడు, మనకు తెలియదు అది. ఓకే, అది ఉన్నట్టు కూడా మొన్నటి దాకా లేదు. నేను అధికారులతో మాట్లాడితే అప్పుడు తెలిసింది నాకు. సార్ మన మీడియా వాళ్ళ కోసం ఏదైనా కోటా పెడుతున్నారా? అన్ని కోటాలు పెట్టుకుంటే అసలు వాళ్ళకి ఏమి ఉండదు కోటాలు. అంటే యాక్చువల్గా మనకి మామూలుగా టైమే కొంచెం దొరుకుతుంది, ఎప్పుడైతే మేము అటు పోగలుగుతావో అప్పుడు దొరికితే పర్వాలేదు. సో ఇంకా మిమ్మల్ని నమ్ముకొని మేము ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నమాట, అంతే. చేసుకుందాం, ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు. సో సార్ యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే మీకు ఏదైతే అధికారికంగా ఒక కారు హోటల్ ఇవ్వడం జరిగిందో మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు, వాటిని మొదటి రోజు అసలు వాడలేదంట, వద్దన్నారట. ఎందుకు సార్? ఎందుకు వాడాలి? ఎందుకంటే మీ హక్కు కదా సార్ అది. హక్కు కరెక్టే. ఇప్పుడు నేను తాగే నీళ్ళు కానీ, టీ కానీ, భోజనం కానీ, బట్టలు కానీ, కార్లు కానీ అన్నీ స్వామి ఇచ్చింది కదా. డెఫినెట్లీ ఆయన ఇచ్చబట్టే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మళ్ళీ నేను ఆడబోయి మళ్ళీ స్వామి మీద పడి స్వామి డబ్బులు ఇచ్చాడు కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు వాడుకోవాలా? భక్తులు వస్తారు కాలి నడకన, ఒక ₹2, ₹5, ₹10 ఉండి లేస్తాడు. అది మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలి, లేనోడికి పెట్టాలి. కానీ ఐ కెన్ అఫోర్డ్ కదా, ఇంత తప్ప ఇంక వేరేం లేదు. నేను ఫస్ట్ డేనే చెప్పాను, నేను దేవుడి సొమ్ము మంచినీళ్ళు కూడా తాగను అని. పాపం ఆయన మీకు ఇస్తున్న అదృష్టం సార్ అది. దేవుడు ఆయన దర్శనం చేసుకుంటున్నాను. ఉండడానికి క్యాంప్ ఆఫీస్ ఉంది. బట్ నిజంగా మాకు అంటే మీరు ఇప్పుడు వరకు జరిగిన వాటి అన్నిట్లో నారాజుండి వాడట్లేదేమో అనుకున్నా నేను, అవన్నీ కరెక్ట్ చేసినాక వాడతారేమో అనుకుంటున్నా నేను. లేదు, ఉండడానికి క్యాంప్ ఆఫీస్ ఉంది, పైన ఒక రూమ్ ఉంది, ఆడుంటా. అది కూడా ఏదో రెనోవేషన్ అవుతుంది, అంటే ఏదో వాస్తు రిపేర్ అవుతుంది, అదంతా అక్కడే ఉంటాను. కిందంతా ఆఫీస్ ఉంటుంది. సో యంత్రాంగం ఉంది కదా, నా కారు కానీ, డ్రైవర్ కానీ, డీజిల్ కానీ ఏమీ వాడను. అన్ని దేవుడు ఇచ్చాడు, అది నేను వాడుకుంటా. నా సొమ్ము నేను వాడుకుంటా, దేవుడి సొమ్ము వాడాలి. అదేదో పెద్ద గొప్పని కాదు, నేను నా మనసులో నేను దేవుడి మీద ఒట్టేసుకున్నాను. వెరీ నైస్ సార్, వెరీ నైస్. కానీ చాలామందికి ఈ పదవి కోసం ఒక ఇది ఉండే సార్, అంటే నాకు కావాలి. దేర్ ఆర్ సో మెనీ అదర్ మీడియాస్ ఆల్సో, మీడియా పెద్ద మనుషులు కూడా ఇలాంటి ఒక పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరు తీయాల్సిన అవసరం లేదు, జనాలకు కూడా అర్థమైపోతుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో వీళ్ళు కూడా ఈ పోటీలో ఉండే కావచ్చు. మీరు అన్నారు, మీరు ఫస్టే చెప్పారు, నాకు క్లారిటీ ఇచ్చారు. 1.5 సంవత్సరాల క్రితమే నేను అడగడం జరిగింది చంద్రబాబు గారిని, ఇట్లా నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇది కావాలని. బట్ వాళ్ళందరూ అనుకుంటారు, ఈయనకి ఎందుకు ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు చంద్రబాబు గారు, ఏంటి, వాట్ ఇస్ స్పెషల్ అని అంటారు. అంటే నేను 1982 నుంచి పార్టీలో ఉన్నానండి. ఐఎమ్ వెరీ యాక్టివ్ ఆన్ పాలిటిక్స్. అంటే పదవులు ఏమి తీసుకోలేదు, నేను అడగలేదు, వాళ్ళు లేదు, పార్టీ కోసం పనిచేస్తాను. సో అందుకని 42 ఏళ్ళ తర్వాత ఆయన అడిగింది మొట్టమొదటిది, అదే లాస్ట్. ఇదే లాస్ట్ అని కూడా ఫిక్స్ అయిపోయారు మీరు? అంతే కదా, నాకు ఇంకేం కావాలి అంతకన్నా. ఐఎమ్ క్రాసింగ్ 72 years. అంతా చంద్రబాబు నాయుడు గారి అనుగ్రహం అంతా. నేను అంతే, స్వామివారి అనుగ్రహం తర్వాత ఆయన అనుగ్రహం. ఎట్లుంటుంది ఆయనకి మీకు రిలేషన్షిప్? ఎందుకు లేదు, బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది? 78 నుంచి రిలేషన్ కదా. ఫ్రెండ్స్ సార్ మీ ఇద్దరు? ఒక రకంగా ఏదన్నా అనుకోవచ్చు. అంటే అన్న తమ్ముళ్ళ రిలేషన్ లాగా ఉంటుందా? ఆయన అంటే ఇష్టం నాకు. ఎందుకు పర్సనల్గా ఎందుకు చాలా ఇష్టం ఆయన అంటే మీకు? బాగా ఆర్గనైజర్ అండి. యూనివర్సిటీలో కూడా ప్రెసిడెంట్ చేశాడు ఆయన, యూనివర్సిటీలో చాలా ఆర్గనైజర్. ఏ క్లాస్ నుంచి తెలుసు సార్ మీకు? స్కూల్ నుంచి అంటున్నారు కదా. అదే అది యూనివర్సిటీలో చదువుకున్నాడు తెలుసు, కానీ ఆయన
ఎక్కువ సన్నిహితం 78లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి. ఓకే ఓకే, అప్పటి నుంచి మాత్రం మీ పూర్తి సపోర్ట్ బాబు గారికి. అంతకుముందు పేరు అది విన్నాను కానీ పెద్దగా పరిచయం లేదు. అండ్ తిరుమలలో ఎటువంటి స్పీచ్లు, పొలిటికల్ స్పీచ్లకి ఆస్కారం లేకుండా చేయాలనే మీ ఉద్దేశం గుడ్ వన్, డెఫినెట్లీ గుడ్ వన్. అసలు ఎవ్వరు కూడా ఇది ఎందుకు చేశారు అని అడిగే ప్రశ్నే కాదు అది, బట్ ఇట్స్ అ గుడ్ వన్. దానిపైనకి ఎందుకు వెళ్ళింది అసలు మీకు? ఇప్పుడు ఎవరో వెళ్తారండి, వెళ్ళి దర్శనం చేసుకొని దేవుడి గురించి ఏదైనా 4 మాటలు మాట్లాడితే మనకు అబ్జెక్షన్ లేదు. అక్కడి నుంచి మాట్లాడితే అది నేషనల్ న్యూస్ అవుతా ఉంది. అడపోయి అనవసరంగా పార్టీల మీద, ఈ పార్టీ ఆయన పార్టీల మీద బుర్ర చల్లుకోవటం, అది అవసరమా అక్కడ? నేను చెప్పాను అధికారులకి, ఆ విధంగా మాట్లాడితే కిందికి వెళ్ళి దిగే లోపల ఆయన మీద కేసు బుక్ చేయాలి. ఓకే, పెడతాం కేసులు. దేవుడి గురించి ఏమన్నా మాట్లాడండి, అపవిత్రం చేసేస్తున్నారండి కొంతమంది. సో తిరుమల ఇస్ ద ప్లేస్ వేర్ టూరిజంకి జాగలేదు, పొలిటిషియన్స్కి పొలిటికల్గా మాట్లాడడానికి జాగలేదు. అండ్ యూ బీయింగ్ అ చైర్మన్ ఫర్ టీటీడీ, మీరు రీసెంట్గా ఒక ఛానల్లో గట్టిగా మాట్లాడారు, నెక్స్ట్ 30 ఏళ్ళు మొత్తం కూడా టీడీపీఏ పాలిస్తుంది అని చెప్పేసి. మరి మీరెందుకు పొలిటికల్గా అంత గట్టిగా మాట్లాడారు? ఛానల్ అడిగా, నేను తిరుమలలో మాట్లాడాల. ఒక ఛానల్ తిరుమలలో ఇంటర్వ్యూ అడిగారు, మళ్ళీ ఈ డెవలప్మెంట్ మీద మళ్ళీ ఆయన వస్తే ఎట్లా, ఎగ్జాక్ట్లీ ఇంకా రాడు, 15 ఏళ్ళ వరకు రాడు, కేసులు ఉన్నాయి ఆయన మీద, ఆయన జైలుకు పోతాడని చెప్పిన. ఓకే, సో వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పిన ఓకే ఇక్కడ బిల్డింగ్లో. సో అంటే మీరు కూడా పొలిటికల్గా అంత స్ట్రాంగ్ అయిపోయారు కదా, ఇంకా నెక్స్ట్ కొన్ని సంవత్సరాల వరకు రాకూడదు కూడా, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే రాకూడదు. ఐఎమ్ ఆన్ ద సేమ్ స్టాండ్. సో టీడీపీ ఇస్ ద రైట్ పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్ టు బి డెవలప్డ్. టీడీపీ ఆర్ సమ్ అదర్ పార్టీ, ఎన్డీఏ కావచ్చు, ఇంకోటి కావచ్చు. జగన్ వస్తే మాత్రం మళ్ళీ సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం, అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఓ గాడ్, మరి ఇప్పుడు ఆయన పైన కేసుల్ని పటిక్షన్ చేస్తున్నారా మొత్తం అంతా కూడా? అది తెలియదు నాకు, అంటే హీ స్టిల్ అవుట్ సైడ్ కదా. నేను మీడియా నడుపుతున్నా, నా మీద 124A పెట్టాడండి, అంటే రాజద్రోహం. ఆయన ఒక రాజు, నేను ఆయన ఏం ద్రోహం చేశాను? ఏం ద్రోహం చేశామండి? దేనికోసం పర్టికులర్లీ దేనికోసం ఈ కేసు మీ పైన? కక్ష, ఆయనకు భజన చేయాలా, అంతే, ఇంకేముంటుంది. ఓకే, అంతే కదా. మూర్తి గారు డివైడ్ చేస్తున్నాడు, అందులో జడల శ్రవణ్ కుమార్ అని ఒక ఆయన అడ్వకేట్ కమ్ ఎక్స్ జడ్జి, ఆయన లైవ్లో వచ్చి ఒక పేపర్ చూపించాడు. ఇట్లా చూపించి, ఇగో ఇది లిస్టు, పలానా వ్యక్తి పలానా యూనివర్సిటీకి పలానా వ్యక్తిని సెలెక్ట్ చేయమని చెప్పి రికమెండ్ చేయాలని ఒక 22 యూనివర్సిటీలు. ఆ పేపర్ తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేశాడు. దానికి చైర్మన్ నాకేం సంబంధం, యాంకర్కి ఏం సంబంధం? చర్యలు తీసుకోవాలంటే ఆ పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆ ఎగ్జిబిట్ చేసిన మీద పెట్టాలా? మా అందరి మీద పెట్టారు సిఐడి వాళ్ళు, మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు సిఐడి వాళ్ళు వచ్చి, చాలా ఇబ్బంది పెట్టారు. సిఐడి ఆఫీసులో పెట్టి 3 రోజులు 4 రోజులు, దాని మీద రాజద్రోహం అంట. ఎట్లా వచ్చేది? అది కంప్యూటర్ సంతకాలు లేవు, ఏమి లేవు, ఒక పీస్ ఆఫ్ పేపర్ ఇట్లా దీని మీద. ఓకే, నేను సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చిందమ్మా. మీరు ఇక అరెస్ట్ చేస్తే 2 ఏళ్ళు బెయిల్ కూడా రాదు. అప్లికేషన్ తీసుకోరు, బెయిల్ అప్లికేషన్. అంత పవర్ఫుల్ సెక్షన్ అది. మా మీద, ఏబిఎన్ మీద, అందరి మీద బుక్ చేశాడు, రఘురామకృష్ణరాజు మీద. అంటే మామూలుగా ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది సార్. అంటే మీడియాను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ప్రతిసారి. మీరు కూడా గవర్నమెంట్ మారినప్పుడు అంతా అని కాదండి, అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి, అనవసరం ఆయన గురించి మాట్లాడతాం. అట్లా ఎవరు ఏ చీఫ్ మినిస్టర్ చేయరండి, ఏ స్టేట్లోనూ చేయలేదండి. అండ్ ఇంకొకటి సార్, తెలంగాణ భక్తుల కోసం అని చెప్పేసి తిరుమలలో కొంత ప్లేస్ కావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ పెట్టినట్టుగా తెలిసింది. నా దృష్టికి రాలేదండి. మీ దృష్టికి రాలేదు? నా దృష్టికి వచ్చింది, ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలకి వెళ్తే దర్శనం ఇస్తున్నారు, ఓకే, వాళ్ళు రికమెండేషన్ చేస్తే వాళ్ళకి అలౌ చేయట్లేదు అనేది ఒకటి ఉంది. అవును, మొన్న ప్రభుత్వంలో అదే జరిగింది. కాబట్టి దాని గురించి అది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి.
ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత బోర్డులో పెట్టి చేద్దాం. ఓకే ఓకే. సో ఈ భక్తుల కోసం భూములు అనేది మీ దాకా ఇంకా రాలేదు. ఓకే. సో దాని గురించి కూడా చూడండి సార్, లైక్ చాలామంది భక్తుల కోసం ఒక ఆశ్రమం కడతారా ఏం కడతారా అనేది ఇట్స్ బిట్వీన్ యూ అండ్ హిమ్. కర్ణాటక ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. తెలంగాణ ఉంటే జాగా ఉంటే ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని తెలంగాణ కూడా ఇవ్వాలి. డెఫినెట్లీ మేము పెరిగిందంతా ఇక్కడే కదండి, 53 ఏళ్ళ నుంచి విడిపోయి కలిసే ఉంటున్నాం కదా సార్. విడిపోవడం అంటే 53 ఏళ్ళ నుంచి నేను తెలంగాణనే అండి. వెరీ నైస్ సార్, వెరీ నైస్ టు నో. నిజంగా థ్యాంక్స్ అ లాట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా సంతోషం. మళ్ళొకసారి సుమన్ టీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.